యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతాలు చేసేవాడవు, నీ వంటి వాడు ఎవడు? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత అద్భుతమైన విషయాలో, ఎంత సుందరమైన సత్యాలో చూడండి. దేవునికి ఉన్న అనేక దివ్య లక్షణాలలో, అనేక దివ్య సుగుణాలలో ఒక సుగుణం కోసం ఈ పూట మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. బాగా వినండి. దేవునికి ఉన్న అనేక శుభ లక్షణాలు, దివ్య లక్షణాలు, సౌందర్య గుణాలు, సద్లక్షణాలు ఎన్నో ఉన్నాయి. శుభకరమైనటువంటి మంగళకరమైన లక్షణాలు చాలా ఉన్నాయి. అందులో ఒక లక్షణం కొరకు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచడానికి తన దాసుని ప్రేరేపిస్తున్నాడు. సో ఆ మాట ఏంటంటే, మాట్లాడుతున్నాడు మోషే, దేవా, యెహోవా, సర్వశక్తిమంతుడా, ఇజ్రాయేలు రక్షకుడా, సర్వలోకానికి కాపరి, సర్వలోక సృష్టికర్త, వేల్పులలో నీ వంటి వాడెవడయ్యా? దేవునికి స్తోత్రం కలుగునుగా. వేల్పులు అని పలుకుతున్నాడు. వేల్పులు అంటే ఎవరు? దేవుళ్ళు. ఇంకా చెప్పాలంటే వేల్పులు అంటే మనకు నచ్చిన లేదా మనకు అర్థమయ్యే భాష ఏంటి? వేల్పులు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవతలు అని అర్థం. వేల్పులు అంటే దేవతలు లేదా దేవదూతలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే పలుకుతున్నాడు, యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు అని చెబుతూ, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, పరిశుద్ధతను బట్టి నీవు దేవుడవు, పరిశుద్ధతను బట్టి నీవు దైవమై ఉన్నావు, పరిశుద్ధతను బట్టి నీవు పూజ్యుడవై ఉన్నావు, పరిశుద్ధతను బట్టి నీవు ఆరాధించబడడానికి యోగ్యుడవై ఉన్నావు. బాగా గమనించండి, పరిశుద్ధత దేవుడు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. దేవునికి పరిశుద్ధత కలిగి ఉండాల్సిన పని లేదు. ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధత కలిగి ఉండాల్సిన అవసరత లేదు. God doesn't need to have holiness, but God is the holiness. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు కొంచెం పరిశుద్ధత ఉన్నా బాగున్ను అని పరిశుద్ధతను వెతుక్కోవాల్సిన అవసరత దేవునికి లేదు. కొంచెం పరిశుద్ధతకు కొంచెం పెద్ద దేవుడు ఈయన తెచ్చుకొని, కొంచెం పెద్ద దేవుడా నాకు కొంచెం పరిశుద్ధత ఇవ్వు, నా కింద భక్తులందరికీ నేను కూడా పరిశుద్ధత ఇవ్వాలి కదా అని చెప్పి ఆయన ఎక్కడి నుంచో పరిశుద్ధత తెచ్చుకొని ఆ పరిశుద్ధత భక్తులకు ఇచ్చేవాడు కాడు. అందుకే దేవుడు పరిశుద్ధతను కలిగి ఉన్నాడు అంటానికి, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అంటానికి చాలా తేడా ఉంది, లేదా? చాలా ఉంది. పరిశుద్ధత మనము సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రేమ సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. దయ మనం సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని నీతి మనం సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. కానీ దేవుడు నీతిని సంపాదించుకోవాల్సిన అవసరత లేదు. దేవుడు జ్ఞానమును సంపాదించుకోవాల్సిన అవసరత లేదు. దేవుడు పరిశుద్ధతను కూడా సంపాదించుకోవాల్సిన అవసరత లేదు. కాబట్టి నీవు పరిశుద్ధతను బట్టి దేవుడవై ఉన్నావు తండ్రి. వేల్పులలో నీలాంటి దేవుడెవరు లేడని చెప్తున్నాడు. అందుకే మోషే పొగుడుతున్న ఆ పొగడత వర్ణన బాగా వినండి. నేను ఎందుకు ఎంతో సుందరుడమ్మ పాట పాడానంటే దీనికి అనుసంధానమైన గీతం అది, అందుకు పాడాను. దేవునికి స్తుతి కలుగునుగాక. నీవు ఎందుకు దేవుడవంటే పరిశుద్ధతను బట్టి దేవుడవయ్యా నువ్వు అని చెప్తున్నాడు. అంటే దేవుడై ఉండడానికి బైబిల్ చెబుతున్న ప్రామాణికత, గ్రంథం చెబుతున్న ప్రామాణికత ఏమిటి అంటే ద హోలీనెస్, పరిశుద్ధత. ఏం పరిశుద్ధత లేకపోతే ఏమవుతుందండి? పరిశుద్ధత లేకపోతే పాపం కోసం వెతుక్కోనక్కర్లేదు కదా, లోకమంతా పాపమే ఉంది. సో లోకములో కాస్త నేను దేవుడిని నువ్వు చెప్పుకోవాలి, అందరూ ప్రజలందరూ మనుషులందరూ సకల జాతులు సకల భాషలు సకల మానవులు నీ వైపు తిరగాలంటే సంథింగ్ ఎక్స్ట్రా నీ దగ్గర ఉండాలా, నువ్వు దేవుడు అయి ఉండాలంటే. ఏంటా ఎక్స్ట్రా, ఏంటి అట్రాక్షను అంటే హోలీనెస్, పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వేల్పులు ఈ లోకంలో చాలా ఉన్నారయ్యా. దేవతలు అనబడిన వారు చాలా మంది ఉన్నారు, బైబిల్ కూడా చెబుతుంది. 1 కొరింథీ పత్రిక
8వ అధ్యాయము 5వ వచన భాగము ఏం చెబుతుందంటే దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు ఎంతమంది ఉన్నారండి? అందరూ చెప్పాలి. ఎంతమంది ఉన్నారు? అందరూ చెప్పండి. ఎంతమంది ఉన్నారు? ఎవరి అనేకులు? దేవతలు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి, ప్రభువులు అనబడిన వారు మనకు అనేకులు ఉన్నను. మనకు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్క దేవుడు ఎవరై ఉండాలి? ఆ ఒక్క దేవుడు అనబడిన వానికి ఏది ప్రామాణికంగా ఉండాలి అని మోషే చెబుతున్నాడంటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేల్పులు చాలా మంది ఉన్నారయ్యా, చాలా వేల్పులు. ఎల్లమ్మ, పుల్లమ్మ, మాయమ్మ, మీయమ్మ, ఆ తల్లి ఈ తల్లి అందరూ ఉన్నారు. పుల్లేరమ్మ, పోలేరమ్మ, సోములమ్మ, కామాలమ్మ ఎందరో ఉన్నారు ఏవేవో పేర్లతో. వీళ్ళందరూ వేలుపులు, దేవతలను బట్టి పిలువబడుతున్నారు. ఆకాశమందు ఉన్నారంట, భూమి మీద కూడా ఉన్నారంట. ప్రభువులు అనబడిన వారు ఆకాశంలో ఉన్నారంట, భూమి మీద కూడా ఉన్నారంట. కానీ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ వేల్పులకు దేవునికి మధ్య పరిశుద్ధతను బట్టి నీవు దేవుడవవుతున్నావు. వాళ్ళేమో కొన్ని అద్భుతాలు చేయడాన్ని బట్టి, కొన్ని లీలలు చేయడాన్ని బట్టి, కొన్ని మహిమలు చూపడాన్ని బట్టి, కొందరి చిన్న చిన్న బాధలు తీర్చడాన్ని బట్టి వాళ్ళు వేలుపులు అని పిలువబడుతున్నారు. కానీ నా దేవుడైన నీవు ఎలా దేవుడు అని పిలువబడుతున్నావు అంటే పరిశుద్ధతను బట్టి దేవుడు అని పిలువబడుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘమా, దేవుణ్ణి సేవిస్తున్న ఓ విశ్వాసి, బాగా జ్ఞాపకం ఉంచుకొని గుర్తు తెచ్చుకొని విను. ఈ లోకములో దేవతలు అనబడినవి, దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉన్నారు. వారికి కొన్ని మహిమలు ఉన్నాయి. వారు కొందరి కష్టాలు తీరుస్తారు. వారు కొన్ని డబ్బులు ఇవ్వగలరు, కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వగలరు, కొన్ని రోగాలు కూడా మాపగలరు, కొన్ని మహిమలు చూపించగలరు. కానీ వాళ్ళు అన్నీ చేయగలరు, కానీ వారి నుంచి ఏమి చూపించలేరంటే వారిలో పరిశుద్ధత అనే ఆ ప్రధానమైన అద్భుతమైన సౌందర్య రాశి లాంటి ఆ గుణం వారు చూపించుకోలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూపించుకోలేరు. అందుకే ఈ లోక దేవతలన్నీ కూడా ఇక్కడ అలంకరించుకుంటారు, ఇక్కడ అలంకరించుకుంటారు, ఇక్కడ అలంకరించుకుంటారు, ఇది రాసుకుంటారు, మూతికి ఏదో రాసుకుంటారు. అసలు ఎన్ని సోకులు చెయ్యాలో ఆ దేవతలకు అన్ని సోకులు చేస్తారు. బాగా వినండి, దేవుడు ప్రత్యేకించి సోకు అవ్వాలి, సౌందర్యంగా ఉండాలి అనుకుంటే ఆయనకి ఏమైనా కొదువండి? ఆయనకు నచ్చిన ముక్కు ఆయన పెట్టుకుంటాడు, అందంగా కనిపిస్తాడు. ఆయన నచ్చిన ముఖం ఆయన పెట్టుకుంటాడు, అందంగా కనిపించగలుగుతాడు. ఆయన నచ్చిన కన్ను ఆయనే పెట్టుకుంటాడు, అందంగా కనిపించగలుగుతాడు. ఆయన అందంగా నేను ఉన్నానని చెప్పడంలో అర్థం ఏముందండి? చెప్పండి. ఆ అందం యొక్క ప్రయత్నము దానికి సాధ్యం కానోడు, తయారు చేయలేనోడు, మనిషి లాంటోడు ఎవడైనా ప్రయత్నం చేస్తే కొంచెం మ్యాటర్ ఉంది. కానీ దేవుడైన వాడు ఎందుకు అందంగా కనిపించాలని కోరుకోవాలి? అలాంటి అందం ఒక అందమేనా? బహిరంగ సౌందర్యం ఒక సౌందర్యమేనా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక బుద్ధి లేని పిలకతాత అన్నాడు, దేవుడు అంటే రిచ్గా ఉండాలి అన్నాడు. వాడు బుద్ధిహీనుడాడు. దేవుడు అంటే రిచ్గా ఉండాలంటే గంగిరెద్దులాగా తయారైనోడు దేవుడు కాడు. బాగా వినండి, దేవుడు అంటే ఎవరు అంటే తనకు తాను నష్టపోయి పరిశుద్ధతను మాత్రమే మనుషులకిచ్చి పరిశుద్ధతను సాధించగలిగిన వాడు, పరిశుద్ధుడై ఉన్నవాడు, ఆంతర్య సౌందర్య రాశి అయ్యున్నవాడు దేవుడవుతాడు. ముఖాలు దిద్దుకున్నోడు, పెదాలు దిద్దుకున్నోడు దేవుడవుడు, కిరీటాలు పెట్టుకున్నోడు దేవుడవుడు. దేవుడు అవ్వాలంటే కావలసిన ప్రామాణికత పరిశుద్ధత. ఏంటది? పరిశుద్ధత. వేల్పులలో నీ వంటి వాడెవడయ్యా అని దైవజనుడు మహాప్రవక్త మోషే దేవుణ్ణి ప్రామాణిక గుణములను తెలియజేస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం! నీవు సేవించుచున్న దేవుడు నీకు అర్థమవుతున్నాడా? ఎంత అద్భుతమైన సౌందర్యమో! అందుకే దేవుడు తన బైబిల్లో చెప్పాడు, అందము మోసకరము. మరి ఆయన ఎందుకండి రెప్పలు దిద్దుకోవాలనుకుంటాడు దేవుడు? చెప్పండి. ఆయన ఎందుకు బ్యూటీ పార్లర్కి వెళ్ళి రెప్పలు దిద్దుకోవాలనుకుంటాడు దేవుడు? దేవుడు అనుకున్నాడు హాయిగా మంచి జడలు, కంచిపట్టు చీరలు, బంగారం పువ్వులు ఎందుకు పెట్టుకోవాలనుకుంటాడు?
ఆయనే అందం మోసకరం అని మళ్ళీ ఆయనే బ్యూటీ పార్లర్కి వెళ్ళాడు అనుకోండి, దేవుడు ఆయనట్టు దేవుడు అవుతాడు? మరి నాకేం బోధిస్తున్నట్టు ఆయన? దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుడైన వాడు తన బిడ్డలు సౌందర్యంగా కనిపించడం కోసం తన సౌందర్యాన్ని కోల్పోయిన వాడు దేవుడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యేసును గుర్చిన వర్ణన చూడండి. ఆయనకు సిలువ వేసినప్పుడు ఆయనకు సొగసైనను సురూపమైనను లేకపోయేను అని రాశాడు. ఏమి ఎందుకు సొగసు కోల్పోయాడు అంటే ఆత్మీయ ఆంతరంగ ఆ సొగసు ఆ సౌందర్యం మానవ జాతికి ఇవ్వడానికి ఆయన స్వరూపము ఆయన సొంత రూపము కోల్పోవలసి వచ్చింది. ఆయన దేవుడా బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి పట్టు చీరలు కట్టి ఇంతెంత నగలు ఇంతెంత ఏవేవో పెట్టేసి అందరికీ సౌందర్యవంతి అయి అందరినీ ఆకర్షించుకున్నటువంటి వాడు దేవుడా? దేవుడు అంటే అలంకరించుకున్నాడు కాదు, అలంకరణకు అర్థం చెప్పినాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వేల్పులలో నీ వంటి వాడు ఎవడున్నాడు? వేల్పులు ఎవరు ఉండొచ్చు, లేరని చెప్పను, కానీ నీ వంటి వాడు ఎవడు లేడయ్యా. నీవు పరిశుద్ధతను బట్టి దేవుడువు, వారేమో జనాలు ఎక్కువ అవడాన్ని బట్టి దేవుడు, గుడులు ఎక్కువైపోవడాన్ని బట్టి వారు దేవుడు, మనుషులు ఎక్కువైపోవడాన్ని బట్టి వారు దేవుడు, ఫాలోయింగ్ వ్యూస్ లైక్స్ ఎక్కువైపోవటాన్ని బట్టి వారు దేవుడు. కానీ నీవు పరిశుద్ధతను బట్టి దేవుడవు. నా యేసు పరిశుద్ధతను బట్టి దేవుడు, వ్యూస్ లైక్స్ని బట్టి కాదు, హంగామా డాన్సులు బట్టి కాదు, గుడులు చర్చీలు ఎక్కువైపోవడాన్ని బట్టి యేసు దేవుడు అవ్వడం లేదు. యేసు ఎందుకు దేవుడు అవుతున్నాడు? దేవుడై ఉన్నాడు అంటే తన పరిశుద్ధ లక్షణము అనే దివ్య లక్షణాన్ని బట్టి నా యేసు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకు యేసు దేవుడు. ఏది ఇలాంటి ఒక దైవమూర్తిని, ఇలాంటి ఒక అద్భుతమైన దైవావతార మూర్తిని, ఆంతర్య సౌందర్యాల రాశిని ఎక్కడైనా చూపండి, చూపగలుగుతారేమో. ఏ గ్రంథంలోనైనా చూపండి, ఏ మతస్థులైనా చూపండి, చూపగలుగుతారేమో. చూపలేరు. ఎందుకు అంటే యేసు తప్ప ఈ లోకానికి వేరొక పరిశుద్ధుడు లేడు. అందుకే మోషే చెప్తున్నాడు, దీర్ఘదర్శి ప్రవక్త, వేల్పులలో నీ వంటి వాడెవడున్నాడయ్యా? నీ వంటి వాడెవడు లేడు, ఎవడు లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, బాగుంది. ఇప్పుడు దేవుడు ఎందుకు దేవుడట చెప్పుకున్నాం. పరిశుద్ధతను బట్టి దేవుడు. పరిశుద్ధతను కలిగి ఉన్నవాడు దేవుడా? పరిశుద్ధుడు అయి ఉన్నవాడు దేవుడా? పరిశుద్ధుడు. అందుకే మీ దేవుడనైన నేను పరిశుద్ధుడనై ఉన్నాను అన్నాడా? మీ దేవుడనైన నేను పరిశుద్ధత కలిగి ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధత కలిగి ఉండుడి అలాగన్నాడా? అలా అనలేదు. ఐ యామ్ హోలీ స్టేట్మెంట్ అది, డైరెక్ట్. ఐ యామ్ హోలీ, అంతేగాని ఐ హ్యావ్ హోలీనెస్ అనలేదు. ఐ కంటైన్ హోలీనెస్ అనలేదు. నో, నేనే హోలీ, ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎప్పుడు పరిశుద్ధతను కలిగి ఉండడు. పరిశుద్ధత వెతుక్కోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన లోపలున్న అన్ని సుగుణాలు పరిశుద్ధమైనవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని ఆయన లక్షణాంశాల సముదాయం ఏదైతే ఉందో, ఆయన గుణాలు, ఆయన లక్షణాలు, ఆయన సద్భావములు, ఆయన తలంపులు, ఆయన ఆలోచనల యొక్క సమాహారం ఏదైతే ఉందో అవన్నీ పరిశుద్ధములే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో వాట్ ఇట్ మీన్స్ టు బి హోలీ. పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటండి అంటే, మళ్ళీ చెప్తున్నాను, దేవుని ప్రతి లక్షణాన్ని కూడా నీవు కలిగి ఉండే ప్రయత్నం చేయడమే పరిశుద్ధత. అంతేగాని పరిశుద్ధత అంటే నీకు తెలిసిన 2-3 దోషాలు మానేయటం, 2-3 పాపాలు మానేయటం పరిశుద్ధత కాదు. ఇంతకు ముందే నీవు కలిగి ఉన్న పరిశుద్ధతకు భంగం వాటిల్లకుండా కాపాడుకోవటమే నిజంగా పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి విషయం చూసారా? గనుక దయచేసి గమనించండి, ఈరోజు చాలామంది పరిశుద్ధత అనే పేరుతో పాపం చేస్తున్నారు. ఏంటంటే, ఎందుకంటే పరిశుద్ధతకు చాలామందికి నిర్వచనం తెలియలేదు. ఇంకా దేవుడు పరిశుద్ధుడు అంటే ఏంటి, ఏం పరిశుద్ధత అది చూడాలి.
ఉదాహరణకు ఒక వ్యక్తి నీతిగా కనిపించాలి, నేను నీతిగా అందరిలో కనిపించాలి అని ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి. నీతిగా కనిపించాలన్న ప్రయత్నం ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి, నీతిగా కనిపించాలన్న ప్రయత్నము ఇతరులకు కనిపించాలనే చేస్తున్నాడు కాబట్టి వాడు పరిశుద్ధుడు కానే కాడు. గుర్తుంచుకోండి. నేను ఇతరులకు అందంగా కనిపించాలి కాబట్టి నేను ఏదో రాసుకోవాలి, పూసుకోవాలి, వీడు ఎట్టి పరిస్థితిలో నిజమైన సౌందర్యవంతుడు కాదు. ఎందుకంటే పరిశుద్ధంగా కనిపించాలన్న వేషం వేస్తున్నాడే కానీ సహజ సిద్ధంగా, అయ్యో దేవుడు స్వభావ సిద్ధంగా పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధంగా ఉండే కృప నాకు చూపించయ్యా అని తన పరిశుద్ధతను దీన మనస్సుతో వెతికిన వాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడుగా కనిపించాలనుకుంటున్నాడు, నీతిమంతుడుగా కనిపించాలనుకొని అందరి మధ్య నీతిమంతుడుగా చలామణి అవ్వాలనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధుడు కాడు. దేవుని పరిశుద్ధతను వాడు ధరించుకుంటున్నవాడు కాడు, కానే కాడు. లోకానికి క్రైస్తవుడికి ఉన్న పెద్ద వ్యత్యాసం, తూర్పు పడమరలంత వ్యత్యాసం చెబుతాను, బాగా వినండి, బాగా వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక భక్తుడు యేసుక్రీస్తును దేవుడుగా అంగీకరించకుండా భక్తి చేస్తున్నాడు. భక్తి చేసి ఒక విగ్రహం ముందో ఒక బొమ్మ ముందో నిల్చున్నాడు. భగవంతుడా లేదా స్వామి, నేను పాపినయ్యా, నా పాపం క్షమించు అని వాడు అంటున్నాడు. అలాగే ఒక క్రైస్తవుడు ఉన్నాడు. క్రైస్తవుడు తండ్రి, ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని అంటున్నాడు. ఈ ఇద్దరు చేస్తున్న ప్రార్థనలో భాషలో ఏమైనా తేడా ఉందా? భాషలో తేడా ఉందా? ఉందండి. ఇద్దరూ పాపులమయ్యా అని ఒప్పుకుంటున్నారు. ఆ బొమ్మ ముందు నిల్చొని యేసు దేవుడుగా నమ్మనివాడు నేను పాపి అంటున్నాడు, పాపం ఒప్పుకుంటున్నాడు. అలాగే యేసు ముందు, దేవుని ముందు నిల్చొని యేసు దేవుడేసుమి అని నమ్మినవాడు కూడా ప్రార్థన చేసి పాపినయ్యా అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఒకవేళ క్షమించాల్సి వస్తే ఎవరిని ముందు క్షమిస్తాడు చెప్పండి? ఇద్దరిని క్షమిస్తాడా? మీరు పొరపడుతున్నారు. ఎందుకు ఇద్దరిని క్షమిస్తాడో లేదా అందులో ఒక్కడిని మాత్రమే దేవుడు ఎందుకు అంగీకరిస్తాడో చెబుతాను, బాగా వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధతకు ప్రామాణికం ఎవరండి? పరిశుద్ధతకు ఇప్పుడు అడుగున్నాం కదా, దేవుడు. పరిశుద్ధతకు కొలబద్ద ఎవరు? దేవుడు. అసలు ఒక మనిషి నేను పాపిని అంటున్నప్పుడు వాడికి ఏమర్థమైంది? ఇప్పుడు మనమే ఉన్నాము, మనం విశ్వాసులము. పాపిని ప్రభువా అంటే నీ పాపము ఏంటి? ఆ పాపము అది పాపమని నీకు ఎట్లా అర్థమైంది? దేనిని చూస్తే నీకు పాపమని తెలుస్తుంది? దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి నీవు చేస్తున్న క్రియలు పాపపు క్రియలు లేదా పరిశుద్ధ క్రియలు అన్నీకు అర్థమవుతున్నాయి. సో నీ పాపమును కొలిచే పరికరము, నీ పాపాన్ని కొలిచే ప్రామాణికము ఎవరు అంటే దేవుని పరిశుద్ధత. భాష కొంచెం మీకు తెకమగ్గా ఉందేమో, నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అగైన్ రిపీట్ చేస్తున్నాను. ఒకడు నేను తెల్ల బట్ట వేసుకున్నాను, వీడు నల్ల బట్టలు వేసుకున్నాడు అని చెప్తున్నాడంటే, నేను తెల్ల బట్టలు వేసుకున్నాను వాడు చెప్పడానికి గల మునుపటి వాడి అవగాహన ఏంటి? తెలుపు కానిదేంటో వాడికి తెలుసు. అర్థమైందండి? తెలుపు కానిది ఒకటి వాడికి ఆల్రెడీ జ్ఞానములో ఉంది, బుద్ధిలో ఉంది కనుక దానిని వీడు షర్టుతో పోల్చి చూసుకున్నప్పుడు నేను తెలుపు షర్ట్ వేసుకున్నాను అని అర్థమవుతుంది వాడికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు అర్థమైందా? సో ఇప్పుడు నేను పాపినయ్యా అని నువ్వు చెబుతున్నావంటే దేన్ని చూసి నువ్వు పాపిని గుర్తిస్తున్నావు అంటే నీ పాపమును నీకు చూపిస్తున్నది, నీ పాపమును పాపమురా, తప్పురా అని నీకు చెబుతున్నది ఎవరు అంటే దేవుని పరిశుద్ధత. రైట్? దేవుని పరిశుద్ధత. ఆ పరిశుద్ధత లేకుండా నీ పాపం అర్థమవుదు. అందుకే దేవుని పరిశుద్ధత అర్థమవుతూ ఉన్న కొలది ఒకడు నేను పాపినయ్యా, పాపినయ్యా, పాపినయ్యా అంటూ వాడు దీనంగా మారుతాడు. తెలుసా? దేవుని పరిశుద్ధత అర్థం కాకుండా ఉట్టినే భాష ఉంది కదా, క్రైస్తవ లాంగ్వేజ్, క్రిస్టియన్ లాంగ్వేజ్. ఐఎమ్ ఎ సిన్నర్ ఓ మై లార్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ కన్ఫెస్ ఆల్ మై సిన్స్. ఇదంతా ఉట్టి డ్రామా. అర్థమైందా? డ్రామా, ఉట్టి మాట. నేను పాపినయ్యా, నేను పాపినయ్యా, నేను నాలాంటి ఘోర పాపి ఎవడు అనుకుంటూనే పెద్ద పాపం చేస్తున్నాడు ఈ మూర్ఖుడు. అది భాష మాత్రమే.
ఆడి భావంలో నిజంగా ఆడి పాపం ఆడికి వెక్కసం అనిపించిందా? లేదు. వాడి పాపం ఆడికి నిజంగా పాపంగా తోచి ఛీ దీనిని వదిలేయలేను, ఈ దుష్ట పాపం నాలో ఉండకూడదు అన్న రోషం పుట్టిందా? లేదు. ఎందుకంటే వాడు భాషనే పలుకుతున్నాడు తప్ప వాడి పాపమునకు నిజమైన నిర్వచనం చెప్పగలిగే దేవుని పరిశుద్ధత వాడు తన ముఖం ముందు ఉంచుకున్నవాడు కాడు. కాబట్టి వీడు వేషధారి, వీడు నటన, వీడు సినిమా హీరో కంటే పెద్ద హీరో, వీడు ఆస్కార్ కంటే పెద్దది ఏదైనా ఉంటే అది కూడా తీసుకోవచ్చు. వీడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధత పేరుతో, భక్తి పేరుతో, ప్రార్థన పేరుతో తండ్రి నేను పాపినయ్య అని ఉట్టినే అరుస్తున్న వారులారా, మీకు శ్రమ, మీరు పక్కా నరకం వెళ్ళడం ఖాయం. ఎందుకు అంటే యాక్షన్ చేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధత పేరు మీద యాక్షన్ చేస్తున్నారు, అంతేగాని అది మీకు అంటట్లేదు కదా. అందుకే నేను పాపిని ప్రభు అనుకున్నప్పుడు ఆ పాపి ముందు ఉండవలసిన ప్రామాణికత ఒకటి ఉంది, దాని పేరే దేవుని పరిశుద్ధత. పరిశుద్ధత, దేవుని పరిశుద్ధత అర్థమవుతున్నప్పుడే నువ్వు పాపివి అని అర్థమవుతుంటుంది, నీకు అర్థమవుతుంది. అంతేగాని నేను పాపిని కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, నో, ఇది చెల్లదు. ఎందుకంటే దేవుడు ముందున్నాడు అన్నిటికంటే పాపం ముందుండలేదు, గుర్తుంచుకోవాలి. అన్నిటికంటే ముందున్నవాడు ఎవడు? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపం అన్న విషయము మనకు సృష్టి అంతా జరిగిన తర్వాత అర్థమైందా? సృష్టి ఏది లేకముందే, అంటే దేవదూతల సృష్టి, ముఖ్యంగా పరలోక సృష్టి, అది జరగకముందే మనకు పాపం గూర్చి రచించేశాడు దేవుడు? లేదు. పాపము దుష్టుడి యొక్క హృదయంలో స్టార్ట్ అయింది అంటే దానికి ఒక నిర్దిష్టమైన ఆరంభం ఉన్నట్టు బైబిల్ చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఎప్పటి నుంచో ఒకవేళ ఉండినా ఒక నిర్దిష్ట ఆరంభం అంటూ మనకు చూపిస్తుంది కదా. కాబట్టి ముందున్నవాడు పరిశుద్ధుడు, అన్నిటికంటే ముందున్నవాడు. ఆయనతో పోల్చి చూసుకుంటే నేను పాపిని ప్రభువా, నేను దోషిని తండ్రి అని మనకు అర్థమవుతుంది. లేదా ఊరకన ఒకవేళ ఎవరైనా పలికేస్తే నేను దోషిని తండ్రి అంటే వీడు భాష ప్రకారం పలికేస్తున్నాడని అర్థం మనం తెలుసుకోవాలి. భాష, క్రైస్తవులు ఆ పదం వాడాలి కదా, నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు, నేను దోషిని తండ్రి, నా దోషాలు క్షమించు. అందరికి అలవాటు అయిపోయింది ఇది. నో, అది కాదు ప్రార్థన. ఒకవేళ అదే నీ ప్రార్థన అయితే నువ్వు పాపములోనే ఇంకా నిలిచి ఉన్నావు, కాసింత పరిశుద్ధత కూడా నీ దగ్గర లేదు, రాలేదు, ఇంకా నువ్వు సంపాదించలేదు అని అర్థం. సో దీన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు చెప్పండి. నేను ఇందాక చెప్పాను కదా, బొమ్మ ముందు నిల్చొని భగవంతుడా స్వామి నేను పాపం చేశానయ్యా అని వాడు చెప్పినప్పుడు వాడికి ఏమర్థమైనట్టు? దేనిని ప్రాధారం చేసుకుని, దేనిని ప్రాతిపదికగా తీసుకుని, దేనిని క్రైటీరియాగా, స్టాండర్డ్గా, ప్రామాణికంగా తీసుకొని వాడి పాపమును వాడు పాపి అంటున్నాడు అంటే వాడికి ఆధారం ఏం లేదు కదా. వాడికి ఆధారం లేదు. ఆధారము లేదు కాబట్టి వాడికి దేవుడు దొరకలేదు. దేవుడు దొరకలేదు కాబట్టి వాడు ఎప్పటికీ ఇంకా 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 పాపిగానే ఉంటాడు. వాడి పాపం క్షమించబడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవునిని తెలుసుకొని చేసే ప్రార్థన వేరు. ఎందుకంటే తెలుసు కదా, తెలుసు అందుకే అంటాడు దావీదు, దేవా నా నీతికి ఆధారమగు దేవా. నీ నీతికి నువ్వే కారణమైపోతే నువ్వు స్వనీతిపరుడు అని పిలుచుకుంటావు, నువ్వు స్వనీతిపరుడు. కానీ నా నీతికి ఆధారమైన దేవా అని తన నీతిని ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నాడంటే దావీదు దేవుని నుంచి తెచ్చుకుంటున్నాడు. దూరం నుంచి నీతి తెచ్చుకుంటున్నాడు భక్త దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇప్పుడు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నేను పాపిని ప్రభువా అని దైవము నెరిగిన, యేసు నెరిగిన భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు వీడికి పాపం అంటే ఏంటో తెలుసు, ఎందుకంటే దేవుని పరిశుద్ధతతో పోల్చి చూసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వీడి పాపం క్షమించబడుతుంది. అది అసలు విషయం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది లోకానికి క్రైస్తవుడికి ఉండే నిశ్చితమైన భేదం తెలుసా. వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు. అందుకే చెప్తున్నాను, నీవు 2-3 పరిశుద్ధమైన క్రియలు చేసినంతట్లో నువ్వు పరిశుద్ధుడు కావు. గుర్తుంచుకో సంగమా. నువ్వు 2 ఎక్కువ కానుకలు ఇచ్చినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడవు కావు. 3 సంఘాలు కట్టించినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడవు కావు. నీవు 4-5 వస్త్రదానాలు, అన్నదానాలు చేసినంత మాత్రాన పరిశుద్ధుడవు కావు.
క్రియల మూలమునొచ్చే పరిశుద్ధత నువ్వు తెచ్చుకుంటే సాధించుకుంటే వచ్చే పరిశుద్ధత నిజమైన పరిశుద్ధత కాదు. మరి ఏంటి పరిశుద్ధత అంటే పాపము చేస్తున్నావు అనేటువంటి అయ్యో పాపం చేస్తున్నానన్న భావం ఏదైతే ఉందో, స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావం చచ్చిపోవడం, దాన్ని చంపనీయడం, దాని స్థానములో దేవుని పరిశుద్ధత తెచ్చి నువ్వు పెట్టుకోవటం నిజమైన పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాస్త లోతైన మాటలు ఇవి. మీరు ఎక్కువ ప్రార్థన చేసుకుని వినగలిగితే, ఈ వీడియో రిపీట్ చేసుకుని వింటే పరిశుద్ధత అంటే ఏంటో మీకు తెలుస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. అవును చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అన్నదానాలు, వస్త్రదానాలు, పుణ్యం వస్తుందండి, పుణ్యం అనుకుని చాలామంది సహోదరులు ఇతర మతస్థులు ఏం చేస్తారంటే కొన్ని పుణ్యకార్యాల కోసం కొన్ని దానాలు, ధర్మాలు చేస్తారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు పాపం పూర్తిగా క్షమించబడినట్టేనా? ఎందుకు క్షమించడు దేవుడు చెప్పండి? ఏం ప్రభువా, మేము పవిత్ర క్రియలు, నీతి క్రియలు చేస్తున్నాం కదా, ఎందుకు క్షమించవు అంటే, మీరు క్రియలు చేయటం చేయకపోవటం నా సమస్య కాదు. మీరు జన్మతః పాపులు. మీరు క్రియల ద్వారా ఒకవేళ మీరు పాపులు అయితే మీరు చేసిన క్రియలకి, మీరు చేసిన పాప క్రియలకి చెల్లైపోను. కానీ మీరు ఏం పాపులు? క్రియామూలకంగా మాత్రమే పాపులు కాదు, జన్మమూలముగా పాపులు. మరి దాన్ని ఎవరు తెస్తారు అని జన్మమూలమున పాపముల ద్వారా దాన్ని బట్టి దేవుడిని చూసినప్పుడు నువ్వు పాపిగానే కనిపిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మోషే పొగుడుతున్న పొగడత ఏంటంటే, దేవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడున్నాడయ్యా, నీ వంటి దేవుడు ఎవరు తండ్రి అని స్వభావాన్ని బట్టి మోషే పొగుడుతున్నాడు, ప్రశంసిస్తున్నాడు, దేవుణ్ణి కీర్తిస్తున్నాడు దేవుణ్ణి. సో ఇప్పుడు ప్రభువు మన దగ్గర కూడా ఏం కోరుతున్నాడంటే, స్వభావరీత్యా పరిశుద్ధులయ్యే ఆ ప్రోగ్రాం పెట్టుకోండి, ఆ క్రియ ధరించండి. ఎందుకంటే విత్తనం ఒకటి ఇలా వేసాం, అది పెరిగి 1000 ఫలాలు కాసింది, ఒక 100 జంటలు కాసింది, కొమ్మలు కాసింది. ఈ 1000 ఫలాలు, ఈ 100 కొమ్మలు కింద ఉన్న ఒక్క విత్తనం నుంచి పైకి వచ్చాయా, లేదా 1000 విత్తనాల నుంచి పైకి వచ్చాయా? జస్ట్ వన్ సీడ్, ఒకే విత్తనం. అదే ఆ ఒక్క విత్తనమే చచ్చిపోతే ఈ 1000 ఫలాలు, ఈ 100 జంటలు కొమ్మలు ఉండేవా? లేవు. అలాగే నువ్వు 1000 కార్యాలు, 1000 తప్పులు ఎందుకు చేస్తావంటే, 1000 తప్పులకు, 1000 కారణాలకు, 1000 పాప క్రియలకు లోపల ఉన్న ఒకే ఒక పాపపు విత్తనం కారణము, పాపపు స్వభావం. దాని నుంచి రకరకాల పాపాలు పుడతాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడంటే, ఈ 1000 పాపాలు మానేయి అంటలేదు, వాళ్ళకి మానడానికి అవదు. అవి ఏవేవో ఎప్పుడో ఎలాంటివో మర్చిపోతుంటాం. మరేం చేయాలి? ఈ 1000కి కారణమైన స్వభావాన్ని చంపేయి. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వభావరీత్యా నువ్వు చావాలి. అలా చచ్చిపోవడమే ఆధ్యాత్మికంగా దేవుని జీవం మనలోనికి రావడం. అందుకే పౌలు అన్నాడు, ఇదిగో జీవించుచున్నవాడను నేను కాను. పౌలు అనే జీవం చచ్చిపోయింది, క్రీస్తు అనే జీవం మొదలయ్యింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా ఒక భక్తుడు పరిశుద్ధుడు అవుతూ ఉంటాడు, అయిపోడు, అవుతూ ఉంటాడు. ఒకేసారి ఎవరు అయిపోరు, పరిశుద్ధులు అవుతూ ఉంటారు. కనుక దయచేసి గమనించండి, ఎన్ని కోణాల నుంచి ఎలా చూసుకున్నా దేవుడు ఎందుకు దేవుడు అంటే పరిశుద్ధతను బట్టి దేవుడు, పరిశుద్ధతను బట్టి దేవుడు. సో ఇప్పుడు ఆలోచించండి, నువ్వు కొందరు అనుకుంటారు, పోయిన వారం నేను ప్రార్థన చేశాను కాబట్టి పరిశుద్ధుడిని, పోయిన వారం అంతా ఏ పాపపు క్రియలు చేయలేదు, సినిమా చూడలేదు, షికార్లకు వెళ్ళలేదు, రకరకాల బూతులు ఆడలేదు కాబట్టి పరిశుద్ధుడిని, ఆ పోయిన వారం మళ్ళీ నేను ఏ పాపం చేయలేదు పరిశుద్ధుడిని అనుకుంటారు. నో నో నో, నువ్వు జస్ట్ క్రియలు చెయ్యకుండా మానేసినంతట్లో పరిశుద్ధత, గొప్ప పవిత్రత సంతరించుకున్న వాడువు, సంతరించుకున్న స్త్రీవి కాలేవు. మరి ఏం చేయాలండి? నీలో సకల పాపాలకు మూల కారణమైన ఒక దోషపూరితమైన విత్తనం ఉంది, పాపము, స్వభావ పాపము, జన్మతోనే వచ్చిన సంక్రమించిన పాపము. దానిని నీవు
దేవుని మహాశక్తితో చంపి దేవుని జీవము నీలోనికి ఆహ్వానిస్తూ ఉండాలి. దాని పేరే ఇటర్నల్ లైఫ్, సమృద్ధి జీవం, అబండెంట్ లైఫ్, నిత్య జీవం అని దేవుడు పిలుస్తాడు. కానీ మనిషి జీవం నిత్య జీవం కాదు, గుర్తుంచుకోవాలి. అందుకే మనిషి ఇంతలో కనిపించి అంతలోనే మాయమైపోయే మట్టి జీవి, ఆవిరి, నీటి బుడగ, బుద్బుదం అని పిలుస్తాం. ఎందుకు అంటే మ్యాన్ ఈస్ అండ్ హిస్ లైఫ్ ఈస్ ట్రాన్సిటరీ, క్షణభంగురం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, నిత్య జీవం. కాబట్టి దేవుని నిత్య జీవము నీ లోపలికి ఆహ్వానం పలికి ఆ నిత్య జీవము చేత క్షణభంగురమైన నీ జీవమును నిజంగా ఆ నిత్య జీవ సమృద్ధి చేత నువ్వు రోజు ఎదుగుతూ ఉంటే అప్పుడు నీ జీవము కూడా సమృద్ధి జీవంగా మారుతుంది. అది క్రీస్తులో జీవించుట అంటే, పరిశుద్ధుడుగా జీవించుట అంటే. అర్థమైందండి? పొగుడుకోవడానికి మన దగ్గర ఏం లేదు. అందుకే ఎవడైనా అతిశయించాల్సి వస్తే వాడు క్రీస్తును బట్టియే అతిశయించవలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా నీతికి ఆధారమగు దేవా అన్నాడు దావీదు. అంటే నా నీతి అది మా సొంతం నీతేమి, దేవుడు అన్నాడు. అందుకే మీ నీతి నా దృష్టికి మురికి గుడ్డలతో సమానం అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూ డోంట్ ట్రై టు బి రైచస్ బట్ ఆస్క్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ రైచస్నెస్ ఫ్రమ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి నుంచి ఆ నీతికి మూలాధారమైన స్వభావం నువ్వు అడగాలి దేవుడి నుంచి. అప్పుడు నువ్వు నీతిమంతురాలు అవుతావు, నీతిమంతుడు అవుతావు. ఇంకో విషయం ఏంటి తెలుసా? అసలు పరిశుద్ధత అంటే ఏంటి అంటే, పరిశుద్ధత అంటే యేసును సమృద్ధిగా, యేసును రోజు నీ బ్రతుకులో, యేసును తన తత్వాన్ని రోజు నీ బ్రతుకులో పుష్కలంగా కలిగి ఉండడమే పరిశుద్ధత. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధత ఎలా సాధ్యము అంటే ఇంకెలాగూ సాధ్యపడదు, ఒకే ఒక విధంగా సాధ్యం. ఎలాగూ అంటే బై హ్యావింగ్ జీసస్ విత్ ఇన్ us ఆల్వేస్. దట్ ఈస్ ద వే. అది హైవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని మూలానే పరిశుద్ధత సాధ్యం. కొరింథీ పత్రిక తెరవండి ఒకసారి. 1 కొరింథీ 1వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. నేను 31వ వచనం చదువుతున్నాను, వినండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా, గమనించాలి, దేవుని మూలముగా ఆయన అంటే ప్రభుని యేసుక్రీస్తు మనకు జ్ఞానమును నంబర్ 1, నీతియు నంబర్ 2, పరిశుద్ధతయు నంబర్ 3, నంబర్ 4 విమోచనమును ఆయను. యేసుక్రీస్తే విమోచన, యేసుక్రీస్తే జ్ఞానము, యేసుక్రీస్తే నీతి, యేసుక్రీస్తే పరిశుద్ధత. సో హ్యావింగ్ జీసస్ విత్ us ఈజ్ లివింగ్ ఏ రైచస్ లైఫ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హోలీ లైఫ్, పరిశుద్ధ జీవితం అంటే ఏంటయ్యా అంటే యేసును ప్రతిరోజు సమృద్ధిగా కలిగి ఉండడం. యేసులాగా బ్రతికే ప్రయత్నం ఎప్పుడు వస్తుందంటే యేసును కలిగి ఉండడం, యేసు వాక్యం కలిగి ఉండడం, యేసు బోధ కలిగి ఉండడం, యేసులాగా మాట్లాడే ప్రయత్నం చేయడం ఈజ్ హోలీనెస్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది పరిశుద్ధత. అంతేగాని నీవు చేస్తున్న 2 అన్నదానాలు, వస్త్రదానాలు, ఇచ్చిన 2 కానుకలు పరిశుద్ధతకు సాదృశ్యం కాదు. పరిశుద్ధతకు దాన్ని పోల్చకూడదు. పరిశుద్ధత వేరు, నీ ఆఫరింగ్స్, నీ కానుకలు వేరు. పరిశుద్ధత అంటే ఎప్పుడు నువ్వు పరిశుద్ధుడు అంటే యేసును సమృద్ధిగా కలిగి ఉంటున్నప్పుడు. యేసును కలిగి ఉన్న మధ్యాహ్నం అంతా నువ్వు పరిశుద్ధుడివే. కానీ అదే యేసును కలిగి ఉండకుండా ఉన్న సాయంకాలం నువ్వు పక్కా పాపిష్టుడివి, పాపిష్టురాలివి. యేసును కలిగి ఉన్న రాత్రి నువ్వు పరిశుద్ధుడివి. ఆ రాత్రి యేసును వదిలేస్తే తెల్లవారుగానే నువ్వు మళ్ళీ పాపివి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎంతసేపు యేసును కలిగి ఉంటే అంతసేపు పరిశుద్ధంగా ఉండగలవు.
ఆ ఒక్క నిమిషమైన యేసుని వదిలేస్తే 5 గంటలు పాపిగా మారిపోగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందండి పరిశుద్ధతకు డెఫినేషన్. కాబట్టి పరిశుద్ధత అంటే యేసును కలిగి ఉండడం. అందుకే మోషే పొగుడుతున్నాడు, నీవు పరిశుద్ధతను బట్టి దేవుడవయ్యా, వేల్పులలో ఎవడు నీతో సమానుడు కాడు కాడు. ఇది చూడండి, ఏ వేలు పైన అంటే ఏ దేవత అయినా ఈ భూమి మీద ఎవరి పాపమునైనా క్షమించడానికి నేను వచ్చాను అని చెప్పుకున్న సందర్భం ఒక్క దేవత పక్షాన ఒక్క పుస్తకమైన ఒక్క 1 లైన్ అయినా వ్రాయబడిన సందర్భం ఉందా? లేదు. ఏ దేవత ఏ పాపము ఎవరి పాపము తీయటానికి రాలేదు. ఏ దేవత ఎవరి పాపం పోవడానికి వాడి రక్తం కార్చలేదు, పాపం కడగలేదు, నేను పరిశుద్ధుడను అని చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదాహరణకు పరిశుద్ధంగా ఉండాలనుకున్నవాడు, దైవ సంఘములో అధ్యక్షత వహించాలనుకున్నవాడు ఏకపత్ని పురుషుడై ఉండవాలని రాసుంది. సో ఇప్పుడు కాసేపు దేవుడికి కూడా కొంచెం భార్యను అతికించకూడదు, అతికిద్దాం, చూద్దాం. ఇప్పుడు దేవుడికి ఒక్క భార్య అయితే నాకు పుడుతుంది, నేను కూడా మా దేవుడిలాగా ఒక్క భార్యను కలిగి ఉండడం మంచిది అని నేను అనుకుంటాను ఆయన భక్తుడిగా. ఇప్పుడు నేను కొలుస్తున్నటువంటి నా దేవుడికి కనీసం 2-3 అనుకోండి, మరి నాకు ఆయన ఏం పరిశుద్ధత నేర్పిస్తాడు చెప్పండి? మా దేవుడికి 3 అయితే నేను భక్తుడిని కాబట్టి 6 వేసుకుంటాను అని చెప్పేసి అప్పుడు నేను 6 వేసుకుంటాను. మరి అప్పుడు ఆయన నాకేం పరిశుద్ధత నేర్పిస్తున్నట్టు? కాబట్టి నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించాలనుకున్నవాడు, దేవుడై ఉండాలనుకున్నవాడు, వాడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏమై ఉండాలి? ప్రామాణికత ఏంటి? దేన్ని బట్టి దేవుడు అంటే పరిశుద్ధతను బట్టి దేవుడై ఉంటాడు. బైబిల్ గ్రంథం బోధిస్తున్న బోధ, బైబిల్కున్న బలము, బైబిల్ దేవుడికున్న బలము ఏంటయ్యా అంటే బైబిల్ సిద్ధాంతం. ఏంటా బైబిల్ సిద్ధాంతం? పరిశుద్ధత. పరిశుద్ధత. నేను ప్రకటిస్తున్న దేవుడు పరిశుద్ధుడు అని ప్రతి క్రైస్తవుడు సువార్తలో ఎందుకు చెప్తాడంటే, అంత ధైర్యంగా ఎందుకు చెప్తాడంటే అతను ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి, ఆయనే దేవుడై ఉండటానికి అర్హత ఉంది కాబట్టి, మిగిలిన వాళ్ళందరూ ఓడిపోతారు కాబట్టి. ఎంత అద్భుతం అండి. అందుకే బహిరంగంగా ఉండేటువంటి అందాలు, బహిరంగంగా ఉండే కొన్ని మహిమలు, శక్తులు దేవుడితనే అని చెప్పడానికి రుజువు కాదు. ఆంతర్య సౌందర్య లక్షణాలు, ఆంతర్య సౌందర్య లక్షణాలు, బయట కాదు, ఆంతర్యం. పరిశుద్ధత లోపల ధరించుకునేదా, బయట ధరించుకునేదా? ఏ షాప్కి వెళ్ళి ఏమండి 3 పరిశుద్ధత అనే రింగులు ఇవ్వండి, ఇటో పక్క పెట్టుకుంటాను అని ఎవడైనా, ఏ స్త్రీ అయినా పరిశుద్ధత అనే 3 రింగులు ఇవ్వండి, పరిశుద్ధత రింగులు ఉంటాయా? పరిశుద్ధత అనే 3 జడ క్లిప్పులు ఇవ్వండి, అలాంటివి ఉంటాయా? పరిశుద్ధత వెలుపల ధరించుకునే ఆభరణము కాదు, పరిశుద్ధత లోపల ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధత లోపల నుండి బాగు చేస్తుంది, అందుకే అది లోపల ఉంటుంది. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నేను బయటకు బాగా కనిపించాలనుకొని వాళ్ళు రంగులు, సింగారాలు, గంగిరెద్దుల్లాగా తయారై మేము దేవుళ్ళం అని చెప్పేసి అందరికీ మేము దేవుళ్ళం అని చెప్పి చెయ్యెత్తుతారు ఇలాగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ అందరికీ భయమే, అందరి చేతుల్లో కత్తులు, కొడవడ్లు, త్రిశూలాలు, బల్యాలు ఉంటాయి. ఇది ఎందుకంటే ఎవడైనా మా మీదకి వస్తాడేమో పొడి చేద్దామని అన్నట్టు వాళ్ళ చేతిలో ఉంచుకుంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే నేను చెప్తున్నాను, నా యేసు ఏ బల్యం పట్టుకోలేదు, ఏ కత్తి పట్టుకోలేదు, ఆయన లోపల మాత్రం ఒకటి ధరించుకొని వచ్చాడు, కలిగి వచ్చాడు. ఏంటంటే పరిశుద్ధుడను, నాలో పాపం ఉన్నదని. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారా? పోనీ వేల్పులలో ఇలాంటి వేల్పు ఎవడైనా మనకు కనిపిస్తున్నాడా? మార్కెట్లో ఉన్న దేవుళ్ళు, అనేక మంది దేవుళ్ళలో, ఈ చిల్లర దేవుళ్ళలో అనేక మంది ఎవరైనా మార్కెట్ దేవుళ్ళలో, కమర్షియల్ దేవుళ్ళలో ఈ మాట పలికారా? పోనీ పలికితే మార్కెట్లో ఆ దేవుడిని కొనుక్కొని ఉండేవాళ్ళం మనం. కానీ అలాంటి దేవుడు లేడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నీవు సేవించుచున్న, నేను సేవించుచున్న దేవుడు పరిశుద్ధుడై ఉన్నవాడు, అంతేగాని పరిశుద్ధతను కలిగి ఉన్నవాడు కాడు. కలిగి ఉండాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే సముద్రము ఎవరి దగ్గరికి వెళ్ళి కొంచెం నీళ్ళు ఉంటే ఇవ్వవా అని అడగాల్సిన అవసరం దానికి ఎందుకు? దానిలో ఉన్న నీరే ప్రపంచానికి ఎంత వాడుకున్నా తరగనంత జలం ఉంది.
అదెందుకు ఇతరులకు బ్రతిమలాడాలి? దేవునికి స్తోత్రం కలుగునుగా. అవును, ఎండిపోయిన భూమికి నీళ్ళు అవసరం, అలాగే పరిశుద్ధత లేని వాడికి పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత లేని దేవుడికి పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత అయి ఉన్న దేవుడికి మళ్ళీ పరిశుద్ధత ఎందుకు? ఆయనే పరిశుద్ధత అయి ఉండగా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇన్ని కారణాలను బట్టి మోషే పొగుడుతున్న అద్భుత పొగడ్త వాస్తవం. దేవా, వేల్పులలో నీ వంటి వాడెవడు లేడు, లేడు, నీవు పరిశుద్ధతను బట్టి దేవుడవయ్యా అన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మోషే ఉన్న టైంలో కూడా ఐగుప్తు దేవతలు చాలా ఉన్నాయి, ఐగుప్తు దేవీ దేవతలు చాలా ఉన్నాయి. అర్థమైందా? అందుకే అసలు ఐగుప్తు దేవీ దేవతల్లోని ఉన్నటువంటి అనేకమైన వాటికి తీర్పు తీర్చడమే దేవుని ఉద్దేశం గనక 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి రప్పించడంలో ఈ దేవీ దేవతలు వారి విగ్రహాలనే వాడుకున్నాడు దేవుడు. కప్పలు ఐగుప్తు దేశం నుంచి వచ్చినవే, కోడెలు పశువులు నంది అక్కడి నుంచి వచ్చినవే. అర్థమవుతుందా? పేలు తేళ్ళు అక్కడి నుంచి వచ్చినవే. అర్థమవుతుందండి? ఇలాంటివన్నీ వాడుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యం పాములు. ఏంటవి? పాములు, నాగన్న అక్కడి నుంచి వచ్చిన దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక్క మాట చెప్పాలంటే, భారతదేశంలో కాదు ప్రపంచంలో కొలువబడుతున్న రకరకాల బొమ్మలు కలిగిన దేవుళ్ళు దేవతలన్నీ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంది లోకం అంటే ఐగుప్తు దేశం నుంచి. తెలుసా? అక్కడ డౌన్లోడెడ్ ఫ్రమ్ ఈజిప్షియన్ గాడ్స్ అండ్ గాడెసెస్. అది పెద్ద మార్కెట్ దేవుళ్ళకి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అక్కడి నుంచి తెచ్చుకున్నారు ప్రపంచం. ఇది వాస్తవం, ఇదే నిజం. అందుకే దేవుడు ఇశ్రాయేలీలు శిక్షించడంలో, ఇశ్రాయేలు తన ప్రజల్ని దేవుడు మొత్తడంలో ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? అన్య దేవతలను వారు అనుసరించారు కాబట్టి. అది అసలు కారణం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అవునండి, అదే అసలు కారణం. కాబట్టి అన్య ఆచారముల చొప్పున నువ్వు చెయ్యకూడదు అని ప్రభువు వాడాడు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కారణం చేత దేవుడు తన యొక్క ఉగ్రతను ఇశ్రాయేలీల మీద కుమ్మరించాల్సి వచ్చింది. అందుకు మోషేకి అవన్నీ తెలుసు కాబట్టి, వేల్పులలో నీ వంటి వాడెవడయ్యా. మేము ఎన్నో చూసాం. ప్రతి పాపమునకు ఆ వేల్పులే కారణం. కానీ చిన్న పరిశుద్ధుడికి కూడా మా దేవుడివైన నీవే కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావో సంగమా, చూసావా? అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్నావు నువ్వు. ఈ కారణాల చేత నీవు సేవించుచున్న దేవుడు ఇంకెవ్వరితోనూ సమానం చెయ్యొద్దు ఎప్పుడు కూడా. అలాగే పరిశుద్ధత ఎవరి ద్వారా సాధ్యం? దేవుని ద్వారానే సాధ్యం. నీ పాపపు క్రియలు 2 తగ్గించుకొని నువ్వు 3-4 మంచి పనులు చేసినంతట్లో నువ్వు పరిశుద్ధుడు అయిపోవట్లేదు. నీవు ఎంతో కొంతో లేదా మరి కొంచెమో కలిగి ఉన్న పరిశుద్ధత ఆయన నుంచి తెచ్చుకున్న పరిశుద్ధత. గుర్తుంచుకోండి, ఆయన నుంచి, దేవుడి నుంచి నువ్వు పొందుకున్న పరిశుద్ధత. నువ్వు శంకలు గుద్దుకోవడానికి ఏం లేదు. ఎవరైనా వచ్చి నేను పొగిడితే, అబ్బా ఎంత ప్రార్థన చేస్తుందో అంటే అప్పుడు నువ్వేం చేయాలి? దేవానికి స్తోత్రం ప్రభువా, నీ ప్రార్థనా మనసు నేను తీసుకుంటే వీళ్ళందరూ వచ్చి తెలియక నన్ను పొగుడుతున్నారు ప్రభువా. ఎనీవే, ఏది ఏమైనా నీకే స్తోత్రం తండ్రి అని ప్రభువును పొగుడుకోవాలి. అంతేగాని నువ్వు చెంకలు గుద్దీయకూడదు. అబ్బా నేను ప్రార్థనా పరుడిని పక్కోడు పొగుడుతున్నాడు, పక్కోడు నిన్ను పొగడ్డాన్ని బట్టి నువ్వు పరిశుద్ధుడు కాలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి ఒక పనికి మళ్ళీ గుణం ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి. శంకరి ప్రార్థన, పరిసైడు ప్రార్థన ఎప్పుడైనా విన్నారా? 2 దేవాలయంకి వెళ్ళారు. ఒక దుర్మార్గుడు ప్రార్థన చేస్తాడు, తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభువా, ఎందుకంటే ఇదిగో వీడిలాగా నేను దొంగనైనా, వీడిలాగా నేను దుర్మార్గుడైనా కాకపోయినందుకు, అంటే వీడు పరిశుద్ధుడు అవడానికి ఇంకొకడు పాపాన్ని వాడుతున్నాడు. వీడు దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వీడు డైరెక్ట్ వీడికి అంత దమ్ము, అంత ధైర్యము, అంత భక్తుడు వీడైతే, దేవా నేను పరిశుద్ధుడినో కాదో, నేను పాపినో కాదో ఒక్కసారి నీవు నాకు చెప్పయ్యా అని అంటే అప్పుడు తేలిపోను, మొత్తం రంగులన్నీ బయటపడిపోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతరులను బట్టి నీ పరిశుద్ధత పెంచుకోవడం చూస్తే నీకంటే స్వార్థపరుడు, దుర్మార్గుడు ఇంకోడు లేడు. అవును, అందుకే ఇతరులు
నీ పరిశుద్ధతను పొగడాలి. మీ వీధి వారు చెప్పాలి నువ్వు మంచి భక్తుడివో కాదో. నీ భార్య చెప్పాలి నువ్వు మంచి భక్తుడివో కాదో. నీ పిల్లలు చెప్పాలి నువ్వు జ్ఞానవంతుడివో ప్రార్థనాపరుడివో కాదో. నీ వీధి వారు చెప్పాలి, ముందు నీ ఇంటి వారు చెప్పాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధుడివో కాదో తెలిసిపోద్ది. అంతేగాని ఇంకొకరిని బట్టి ఆడిని తిట్టేసి నువ్వు పరిశుద్ధుడు అవ్వాలనుకుంటే నీకంటే పనికి మొదలు ఇంకోటి లేడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. నువ్వు ధైర్యంగా, నీకు నిజంగా అంత ధైర్యం ఉంటే దావీదులాగా అడగాలి, దేవా రా ప్రభువా, నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము, నా యందు పాపమున్నదేమో చూడుము. నువ్వు ధైర్యవంతుడివైతే అలా చెప్పు దేవునికి. నిజంగా నేను సవాల్ చేస్తున్నాను, ప్రతి భక్తుడు నువ్వు ఇంకా పరిశుద్ధుడు అవ్వాలంటే క్రైస్తవుడా, నేను నీకు ఇస్తున్న గొప్ప సజెషన్ ఏంటంటే దేవుని ముందు కూర్చో, ధైర్యంగా నోరుతెరు దావీదులాగా. దేవా నేను పరిశుద్ధుడినో కాదో నాకు తెలుసుకోవాలనుంది ప్రభువా, ఒక్కసారి రా ప్రభువా, నేను ఎంత పాపినో ఎంత పరిశుద్ధుడినో ఒకసారి చూసేయి అంటే వస్తాడు, చూస్తాడు, లెక్కేసి తేల్చేసి చెప్పేస్తాడు. అప్పుడు నీకు అర్థమైపోద్ది. అప్పుడు ఏమవుద్దంటే ఇతరుల ముందు నువ్వు బిగురులు పొగర్లు చూపించావు, తగ్గుతావు. ఎందుకు? దేవుడే చెప్పేశాడు, పనికి మాలిందానా, పనికి మాలోడా, నువ్వేం పాపం, నువ్వేం పరిశుద్ధుడురా అని ఆయన అంటాడు. అప్పుడు నువ్వు సిగ్గు సరిపోద్ది కదా. అందుకే దేవుని ముందు తేల్చుకోండి అన్నీ. లోకం దగ్గర ఎలాగుండాలో, సమాజంకి ఎలా బతకాలో, ఎలా మాట్లాడాలో అప్పుడు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగునుగా. సొంత పొగడ్తలొద్దు. మీకు తెలియదు పాస్టర్ గారు, నేను ఎంత ప్రార్థనా పరురాలని తెలుసా? నువ్వు అంత కష్టం ఎందుకు పడిపోవాలి? పాస్టర్ గారి ముందు నువ్వు ప్రార్థనా పరుడువో నిరూపించుకోవాల్సిన అంత బాధ్యత ఏమొచ్చిందట, అవసరం ఏంటట? నువ్వు పరిశుద్ధుడివో ప్రార్థనా పరుడువో పాస్టర్ గారు నిర్ణయించాల్సిన ఆ దుస్థితి ఏంటట? అదేదో దేవుని ముందు డైరెక్ట్గా వెళ్ళిపోతే ఆయనే చెప్పేస్తాడు కదా. దేవునికి స్తోత్రం కలిగునుగాక. చెప్తాడు. గనుక ఈ స్వార్థపరులందరూ వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటారు, ఇతరులను తిట్టిపోసుకుంటూ ఉంటారు. ఇతరులను ఆడిపోసుకొని గొప్పవాడు అవ్వాలనుకున్నాడు ఎప్పుడు ఒక మాట పలకండి, పాస్టర్ గారు మేము అలాంటి వాళ్ళం కాదండి, ఆడు పనికి మాలాడండి, ఆడికి అసలు ప్రార్థనే రాదు, అసలు టైంకి ప్రార్థనకే రాడు, ఆడు పాపండి. ఇలా చంకలు గుద్దుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వీడు పెద్ద పాపని మనం గుర్తించాలి ముందు. అలాంటి చాడీలు వీడు చెప్తున్నాడంటే వీడే ముందు పాపి. వీడి టైంకి రాడు, వీడి టైంకి ప్రార్థన చేయడు, సువార్త అంటే వీడికి భారం లేదు. పాస్టర్ గారి దగ్గర ఏదో మంచి పేరు కొట్టేయడానికి ఇంకొకరిని తిట్టి మరీ గొప్పవాడు చేసుకోవడం వీడి ప్రయత్నం. తప్పు. దేవునికి స్తోత్రం కలిగునుగాక. నువ్వు అలాగే ఎప్పుడు అస్సలు ఆ పదం పలకొద్దు క్రైస్తవుడా. మా కోసం తెలియదండి, మేము అలాంటి వాళ్ళం కాదండి. అలాంటి వాళ్ళు లేదో దేవుడు చెప్పాలి, నీ వీధోలు నీ ఇంటోళ్ళు చెప్పాలి. బాగా మీ వీధిలో ఊర్లో తగులు వచ్చినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు నిన్నేమి ఎంచలేని పరిస్థితికి వాళ్ళు వచ్చేయాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధుడివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నువ్వు పరిశుద్ధుడివే. ఎన్ని కష్టాలు వచ్చినా అర్థమైందండి. చిన్న అట్నుంచి గాలికి ఒక మొక్క పడిపోయింది అనుకోండి, ఆ చెట్టు కోసం ఆ మొక్క కోసం పొగుడుకోవచ్చా? మా ఇంటి ముందు పచ్చి దానిమ్మ చెట్టు ఉందండి, అయితే కాయలు కాస్తుందంటే లేదండి చిన్న గాలి వచ్చి పడిపోయిందండి. మరి అదేం చెట్టు అయితే? ఆ గాలికి నిలబడలేని చెట్టు కోసం నువ్వెందుకు పొగడాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక నిందలకు, వేదనలకు, శోధనలకు, బాధలకు, ఊరి వారి అప్రతిష్టలకు అన్నింటికీ ఎదురొట్టి నీ భక్తి నిలబెట్టుకొని శభాష్ అని దేవుని చేత అనిపించుకొని నిలబడిన తర్వాత చెప్పు, నేను క్రైస్తవునండి. అప్పుడు చెప్పు. అటు నుంచి వచ్చిన గాలికి ఇటు పడిపోయి, ఇటు నుంచి వచ్చిన గాలికి మళ్ళీ అటు పడిపోయి, అన్నిసార్లు పడిపోయిన నువ్వు ఏం దానిమ్మ మొక్కవి, ఏం చెట్టువి, ఏం క్రైస్తవుడివి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరీక్ష చేయబడకుండా నువ్వు పరిశుద్ధుడు కాలేవు, పరిశీలించబడకుండా నీవు పాపం పోయింది నాలో అని చెప్పలేవు. నీవు దేవుని చేత సమ్మతి పొందుకోకుండా నేను మంచోడినండి అని చెప్పుకోకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నిటినీ ప్రభు చూస్తున్నాడు. ఆయన లెక్కేస్తాడు. ఆయన లెక్కయ్యక ముందు నువ్వు నోరు తెరిచేస్తున్నావు, నువ్వు తప్పుడు లెక్కలోడివి. అయింది కానట్టు, కానింది అయినట్టు, చేసింది చేయనట్టు, చేయింది చేసినట్టు చూపించాలని తారుమారు చేయడానికి చూస్తున్నావు నువ్వు. అందుకే నీకోసం ఎవరు అడగముందే నువ్వే ఎద్దు తోలక ముందే గంట తూలిపోయింది అనుకోండి, అర్థం ఏంటి? అలా తోలొచ్చా? తోలకూడదు. ఎద్దు కదిలినప్పుడు దానికి కట్టబడిన గంట టింగ్ మనాలి. అదే ఎద్దు కదలకుండా గంటే మోగుతుందంటే ఏదో యాక్షన్ జరుగుతుందని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
చూసుకో. ఈ నీడలో, ఈ వాక్యపు వేడిలో నువ్వెవరో చూసుకో. అప్పుడు దేవుని పరిశుద్ధత నీకు అర్థమవుతుంది. కాబట్టి మోషే పలుకుతున్న వాస్తవాన్ని బట్టి మనల్ని మనం అర్థం చేసుకున్నాం. దేవా, నువ్వు వేల్పులలో నీ వంటి వాడు లేడు. నువ్వు పరిశుద్ధుడవు తండ్రి, నువ్వు దేవుడవు ప్రభువా. పరిశుద్ధతను బట్టి దేవుడవు, పరిశుద్ధతను బట్టి దేవుడవు. సో ఈ రోజు నుంచి మన తీరు మారాలండి. మన తలకాయలో ప్రతి ఆలోచన మారాలి. నేను పరిశుద్ధుడినా కానా? దేంతో పోలిస్తే? పక్కోడితో పోలిస్తే కాదు. దేవుని పరిశుద్ధత పాపమును కొలవడానికి ప్రామాణికం. నీ పాపం అవునో కాదో తేల్చి చెప్పేది దేవుని పరిశుద్ధతే. అందుకే దేవుడు అన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు ద్వారా. ఏమన్నాడు దావీదు? దేవా, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనిపించుచున్నవి. ఎక్కడ? నీ ముఖ కాంతిలో. అంటే ఇప్పుడు పాపములు కనిపించే చోటేంటి? పాపములు కనిపించే చోటేంటి? దేవుని సన్నిధి. ప్రార్థన అనుభవం లేనోడు కూడా పరిశుద్ధుడేనా? చెప్పండి. ఇంత ప్రార్థన అనుభవం లేనోడు కూడా పరిశుద్ధుడేనండి? ఇంత ప్రార్థన అనుభవం లేనోడు కూడా వాక్యం బోధించేస్తాడా? ఇంత ప్రార్థన అనుభవం లేనోడు కూడా దేవుని కోసం పెద్ద పెద్ద మాట్లాడేయొచ్చా? ఇంత ప్రార్థన అనుభవం లేనోడు కూడా ఇలా పరిసయ్యుడిలాగా, వీడిలాగా దొంగనైనా, వీడిలాగా దోచుకున్నోడినైనా, దశంభాగం ఎగ్గొట్టినోడినైనా కానందుకునికి స్తోత్రమయ్యా అని చెప్పేస్తాడా? చెప్పొచ్చునా? నీ మోకాళ్ళ విద్య చెబుతుంది నువ్వు పరిశుద్ధుడువో కాదో. అర్థమైందా? నీలో వాక్యం ఉందో లేదో నీ నోరు చెప్తుంది. 2 తగులు వచ్చినప్పుడు నీలో వాక్యం ఉందో లేదో నీ ప్రవర్తన చెప్తుంది. 4 సుడిగుండాలు, తుఫాన్లు నీ జీవితం మీదకి వచ్చినప్పుడు ఇది గుర్తు చేసుకో. నువ్వు చెప్పుకుంటున్నావంటే ఏమీ లేదు కాబట్టి చెప్పుకుంటుంది. అందుకే గుడ్డ పువ్వులు, కృత్రిమమైన పువ్వులు పొగుడుకోవలసి, చెప్పుకోవలసి వస్తుంది. మేము బాగా వాసన వస్తున్నాం కదా, చూడ్డానికి గులాబీ పువ్వులు లాగే కనిపిస్తున్నాం కదా అని ఎవరు చెప్పుకోవాలా? గుడ్డ పువ్వులే చెప్పుకోవాలి. కృత్రిమమైన పువ్వులు. అదే ఒరిజినల్గా చెట్టుకు కాసిన పువ్వులు చెప్పుకోవాలని తిరగాల్సిన అవసరతే. ప్లీజ్ స్మెల్లెస్ మాకు ముసి చూడండి, కొంచెం వాసన చూడండి అని ఊరంతా ఇంటింటికి పేపర్ వేసినట్టుగా ఆ కృత్రిమం కానీ సహజ సిద్ధమైన పువ్వులు తిరగాల్సిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ప్రభు వాక్యం నుంచి మనం నేర్చుకున్నాం కనుక రండి, అలాంటి గొప్ప భావం, గొప్ప లోతైనటువంటి ఆ దేవుని దివ్య పరిశుద్ధత నేర్చుకుందాం. దేవుడి మాటలు మన పక్షాన ఆశీర్వదించునుగాక.